నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేయడంతో మున్సిపల్ కార్యాలయాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. పోలీసులు బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్ గా ఎన్నుకోవటానికి సరిపడా కోరం ఉన్నా ఎన్నికను నిర్వహించకుండా అధికారులు వాయిదా వేయడంపై బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి మౌనికకు 7 కౌన్సిలర్ల మద్దతు ఉందని, చైర్మన్ గా మౌనికను ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. పదమూడు మందిలో 7 అంకం మౌనికకు అనుకూలంగా ఓటేసిర్రు. వేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆమెకు చైర్మన్ గా డిక్లేర్ చేయకపోవడం అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు. ఎందుకు చదివిర్రా ఐఏఎస్ ఐపీఎస్? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయరు. మరి ఇదేంది? స్క్రీన్ లో పాత్రికా మిత్రులు డైరెక్ట్ చూసిర్రు, మీరందరూ స్క్రీన్ పెట్టిర్రు. అంకం మౌనికకు మద్దతుగా ఎంతమంది ఓటేసిర్రు? 7 చేయలేపిర్రు. లేపిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉన్నది, అయిపోయింది. 13 మందిలో 7 ఎత్తేసిన తర్వాత అలాగే మిగిలిన 6 వాళ్ళకి ఎవరెవరు ఓటెత్తారు? ఇంకా ఎలక్షన్ కు ఆపి మేము చూస్తున్నాము చేస్తున్నామనే ప్రక్రియ ఎందుకు? అక్కడి నుంచి తాజా పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ రమణ అందుబాటులో ఉన్నారు. రమణ, ఆ ఉద్రిక్త పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా? ఎందుకు ఈ చైర్మన్ ఎన్నిక అన్నది వాయిదా వేశారు? అధికారులు ఏం చెప్తున్నారు? అనుష్య, అంటే ఖచ్చితంగా ఇది నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది చెప్పుకోవచ్చు. ఎన్నిక 2 సార్లు కూడా కోరం లేక వాయిదా పడ్డ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక అనేది ఈసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసింది. అక్కడ మొత్తం 12 సీట్లకు గాను 4 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది, 4 సీట్లు బీజేపీ గెలుచుకుంది, 3 కాంగ్రెస్ గెలుచుకుంది, అదేవిధంగా 1 ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. అయితే ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ వైపు వెళ్లడంతో వాళ్ళ బలం 4కి చేరుకుంది. మరొక టీఆర్ఎస్ అభ్యర్థిని నిన్న పోషవ అనే కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు నిన్న కంప్లైంట్ చేశారు. ఆమె ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే వెడుమ బుజ్జు కారులో వచ్చారు. సో మొత్తంగా వాళ్ళ బలం 5 చేరింది. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక వీళ్ళకు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ వాళ్ళకు 7 మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ వెడుమ బుజ్జు మొత్తంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పేర్లు పిలవడం లేదు. తమ చిన్న సత్యం పేరును పిలవకుండా మౌనిక ఎవరైతే బీజేపీ అభ్యర్థి వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోబడతారో ఆమె పేరు ముందు పిలిచారని చెప్పేసి ఒక వివాదానికి తెరలేపారు. దాంతో మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఆయన కూడా మొత్తంగా అక్కడ పోడియం ను నెట్టేసి వెళ్ళిపోయినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న క్రమంలో పోలీసులు లాఠీలు గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మొత్తంగా ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నేపథ్యంలో మరోసారి ఈ ఎన్నిక వాయిదా పడింది. రేపు రిజర్వ్ డే ఉంటుంది. రేపు ఆదివారం నిర్వహిస్తారా లేక సోమవారం మరో డేట్ ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ రమణ.